ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిందండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేస్తే. ఇలా తయారు చేసుకున్న వేడి వేడి అన్నంలో ఈ పప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఇప్పుడు మామిడికాయలు వచ్చే రోజులు కదా వేసవిలోని, ఇలా వచ్చే మామిడికాయలతోటి ఇలా పప్పు, ఇలా మామిడికాయ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనము ఈ చిన్న చిన్న మామిడికాయలతోటి పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు. చాలా రకాల డిషెస్ తయారు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు పప్పు తయారు చేసే విధానం, దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా 2 చిన్న సైజు మామిడికాయలు, ఒక ఉల్లిపాయ, ఒక కప్పు పప్పునైతే తీసుకున్నాను. అలాగే ఒక 10 పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఇలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, మామిడికాయలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకుందాము సన్నగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పుని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగి 2 సార్లు శుభ్రంగా కడిగి దాంట్లోకి తగినంత వాటర్ వేసుకుని, ఇప్పుడు ఇవన్నీ మనము ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయని అలాగే మామిడికాయలని ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, వీటిని పచ్చిమిర్చిని కూడా ఇలా వేసేసుకుందాము. దీంట్లోకి చిటికెడు పసుపును కూడా వేసి మనం మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేటంత వరకు అయితే ఉడికించుకుందామండి. అలాగే మామిడికాయ ముక్కలు అనేది మీరు ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ముక్కలు కావాలంటే. లేదంటే నేనైతే ఇలా మీడియంలో అయితే కట్ చేసుకున్నాను. లేదు 2 చెక్కల కింద కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి. అలాగే ఇప్పుడు చిటికెడు అంటే పావు స్పూన్ పసుపు వేసి ఇప్పుడు ఇలా అంతా కలిసేటట్టు ఒకసారి కదిపి మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ పై పెట్టేసుకుందాము. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఉడికిపోతుంది కదా పప్పు. ఇంకా మీకు ఒక్కొక్కసారి పప్పు అనేది ఉడకదు, అలాంటప్పుడు కొన్ని పప్పులు తొందరగా ఉడుకుతాయి, కందిపప్పు అనేది కొన్ని సరిగ్గా ఉడకవు కదా, అలాంటప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి. ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయిందండి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు అయితే ఇలా రెడీ అయింది. మరీ మెత్తగా కాకుండా మీడియంగా అయితే ఉడికింది కదండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇలా పప్పు తోటి ఇలా మెదుపుకుందాము. ఇలా మెదుపుకున్న తర్వాత పప్పు అనేది దగ్గరికి గంట అయింది కదండి. మీకు ఇలా ఇష్టమైతే ఇలాగే పోపు పెట్టుకోండి. నాకైతే పలుసుగా కావాలి కాబట్టి మరి ఒక 2 కప్పులు వాటర్ వేసి దీంట్లోకి మామిడికాయ అనేది పులుపు ఎక్కువ ఉంటే దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలా వద్దనేది మీ ఆప్షన్. ఇక్కడ నేను వచ్చేసి ఒక స్పూన్ కారం వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి స్టవ్ పై పెట్టేసుకున్నాను. ఇంకా కాస్త పప్పు అనేది మళ్ళీ వాటర్ వేసిన తర్వాత ఉడకాలని చెప్పి ఇప్పుడు దీనికి పోపు దినుసులు కూడా రెడీ చేసుకున్నానండి. పోపు దినుసులకి వెల్లుల్లిపాయలను ఒక 4, అలాగే 3 ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పోపు దినుసులకు ఆవాలు, జీలకర్ర అయితే తీసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టే విధానాన్ని కూడా చూసేయండి. ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వీటిలన్నిటిని కూడా వేసుకుని ఇలా దోరగా వేపించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఇలా ఎల్లుల్లిపాయలని మొయ్యగా దంచుకుని వేసుకోవడం వల్ల పప్పుకి టేస్ట్ అనేది మరి కాస్త పెరుగుతుంది. అలాగే కరివేపాకు ఉంటే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోండి. ఇక్కడ నా దగ్గర కరివేపాకు లేదు, అందుకని చెప్పి వేయలేదు. కరివేపాకుని స్కిప్ చేశాను. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని ఇలాగైతే వేసేసుకోవాలి. చూడండి ఇలా పలసగా. ఇంకా ఎండాకాలం ముద్దపప్పు అంటే ఇంకా ఇష్టపడరు కాబట్టి ఇలా పలసగా చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి ఒకసారి. సాల్ట్ సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. ఇంకా సాల్ట్, కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, అంతేనండి. ఈజీగా పప్పు అయితే ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం కదా, కిందకి దింపేసుకుని ఇలా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు మామిడికాయ అయితే రెడీ అయిపోయింది. 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. ఇదంతా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి పచ్చి మామిడికాయలు దొరికే ఈ వేసవిలో ఇలా చిన్న చిన్న మామిడికాయలు వచ్చే టైంలో ఇలా పప్పు మామిడికాయ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.